హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కోటి పుణ్యాల ముక్కోటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారు? ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున ఎందుకు చేసుకోవాలి? ఈ రోజున పాటించాల్సినటువంటి విధి విధానాలేంటి, పూజా క్రతువులేంటి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. వైకుంఠ ఏకాదశి ఈ రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలని కావచ్చు, లేకపోతే ఈ రోజు ప్రత్యేకత గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజున అంత పవిత్రంగా భావించడానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం ఏంటండి? తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ, అదేవిధంగా హిందూ ధర్మం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక బంధువులందరికీ కూడా ముందుగా ముక్కోటి ఏకాదశ పర్వదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, రేపు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం. ఏకాదశిలు మనకు సంవత్సరంలో 24 వస్తాయి. నెలకు 2 ఏకాదశులు చొప్పున. ప్రతి ఏకాదశికి కూడా ఒక పేరు ఖచ్చితంగా ఉంటుంది. అందులో ధనుర్మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశి, ఉత్తరాయణ పుణ్యకాలానికి వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా ఏం చెప్తారు అనంటే, వైకుంఠ ఏకాదశి ఈ రోజున వైకుంఠ ద్వారములు తెరుచుకుంటాయి. ఈ రోజున స్వామిని దేవతలు, ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజున దర్శించుకుంటారు వైకుంఠ ద్వారం నుంచి అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి అంటారు కదా. కోటి అంటే సమూహం, 3 కోట్ల దేవతలు అని కాకుండా 3 గణాలకు సంబంధించినవి కానీ 3 కోట్ల సమూహములకు సంబంధించినటువంటి దేవతలు అని చెప్పుకుంటారనమాట. కోట్లు అంటే సమూహములు. అలా ఆయా దేవతలందరూ కూడా, ఈ ముక్కోటి దేవతలుగా మనం చెప్పుకునేటువంటి దేవతలందరూ కూడా ఈ రోజున వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును ఆయన ప్రధాన ద్వారం నుండి కాకుండా ఉత్తర ద్వారంలో ఈ రోజున తెరుస్తారు. ఉత్తర ద్వారం తెరిస్తే ఆ తెరిచినటువంటి ఉత్తర ద్వారం గుండా ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక పరంగా ఈ విషయాలు చెప్తారనమాట. దాన్ని సూచనగా చెప్తూ నేడు మనమంతా కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున, ఈ ఇప్పుడు చెప్పుకునేటువంటి వైకుంఠ ఏకాదశి అని చెప్పుకునేటువంటి పర్వదినం రోజున సాధారణమైనటువంటి భక్తులందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువును, అంటే వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయాలు ఏవేవైతే ఉంటాయో, అది రాముడి ఆలయమే కానివ్వండి, కృష్ణుని ఆలయమే కానివ్వండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయమే కానివ్వండి, రంగనాయక స్వామి ఆలయమే కానివ్వండి, లేదా శ్రీమన్నారాయణమూర్తి అనంత పద్మనాభ స్వామి ఆలయమే కానివ్వండి, ఇలా వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయాలన్నీ కూడా ఈ రోజున భక్తులతో కిటకిటలాడుతూ ఆయా దేవాలయాల్లో ప్రధాన ద్వార దర్శనం కాకుండా ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు నుంచి చేయిస్తారండి. ఈ ఒక్క రోజున చేపిస్తారు. ఆలయానికి 3 ద్వారములు ఉంటాయి. ప్రధాన ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారం. అయితే ఈ ఉత్తర ద్వారము అనేటువంటిది ఎప్పుడూ మూసే ఉంటుందన్నమాట. ఇక మిగతా సాధారణమైనటువంటి రోజుల్లో ప్రధాన ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకొని, స్వామి ప్రదక్షిణ చేసుకొని తీర్థప్రసాదములకు తీసుకోవడం కోసం దక్షిణ ద్వారం గుండా బయటికి వస్తూ ఉంటాం. మనం తిరుమల వెళ్ళినా అలాగే చూస్తూ ఉంటాం. అది ఆనంద నిలయంకు వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని వచ్చి అలా దక్షిణ ద్వారం గుండా వెళ్ళిపోతాం. అయితే ఈ రోజున మాత్రము దక్షిణ ద్వారమును మూసివేసి ఉత్తర ద్వారమును తీసి
ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును వైకుంఠములో ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని అనుగ్రహం పొందినారు కనుక మానవులందరూ కూడా శ్రీ మహావిష్ణువును ఈ రోజున ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని వెళ్తారు అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో చెప్తారనమాట. అయితే ఇది ఆధ్యాత్మిక పండితులు అందరూ చెప్పేటువంటి మాట అయినప్పటికీ కూడా దీనికి యోగశాస్త్రపరంగా వేరే విధానంగా చెప్తారు. మనకు ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోవాలి అని చెప్తున్నట్టుగానే యోగశాస్త్రపరంగా ఆలోచించుకుంటే మనకు ఈ శరీరం ఉందా, దీన్ని ఏమంటాం మనము? శరీరము అని మనం అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక పరంగా ఈ శరీరాన్ని ఒక ఆలయము అని చెప్తారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటుంది శాస్త్రం. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అని చెప్పేటువంటిది తత్వం అన్నమాట. అయితే దేహమే దేవాలయమైనప్పుడు మరి ఈ దేవాలయంలో ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే హృదయం అనేటువంటి గుడిలో ఉంటాడు, కోవెలలో ఉంటాడు. అప్పుడెప్పుడో ఏదో సినిమాలో హృదయం అనే కోవెల తెలుపులు తెరిచే తాళం అని చెప్పాడు ఆయన ఎవరో రాస్తూ. దానికి ఆ ప్రేమికులు వాళ్ళు ఏం పాట పాడారు? ప్రేమ ప్రేమ అనుకుంటూ పాడారు. ఇక్కడ హృదయం అనే కోవెలలో, ఆ కోవెలలకు అందులో ఉన్నటువంటి భగవంతుడు ఆ హృదయం అనేటువంటి కోవెలలో ఉంటే కనుక ఆ కోవెల తలుపులు తెరిచే తాళమేది? ఈ రోజున మనం చేసేటువంటి ధ్యానము, ఈ రోజున మనం భక్తి ద్వారా భగవంతుని చేరుకునేటువంటి విధానము. కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి ఆలయాన్ని తెరుచుకునేటువంటి విధంగా ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయడము అంటే దేహమే దేవాలయం అన్నాం కదా. ఈ విధంగా ఈ రోజున ఉపవాసం చేసి నీలో ఉన్నటువంటి పరమాత్మను నీవు దర్శించు అనేటువంటి చెప్పేటువంటి విధానంగా చెప్తారనమాట. ఇంకో మార్గంగా ఏం చెప్తారనంటే గురుదేవులు మైలవరపు శ్రీనివాసరావు గారు ఒక సందర్భంలో చెప్పారనమాట. మనకు యోగశాస్త్రపరంగా ఇలా పింగళ అనేటువంటి 2 నాడులు ఉంటాయి. ఇలా పింగళ ఈ 2 నాడులు ఉంటాయి. వీటి నుంచి మనము శ్వాసను తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఇలా పింగళ ఈ 2 నాడుల గుండా శ్వాసను పీల్చుకుంటాం కదా. ఇక్కడ మనకు సుషుమ్నా నాడి అని ఉంటుంది. ఇప్పుడు యోగశాస్త్రపరంగా ముక్కోటి ఏకాదశి అంటే ఎలా చెప్తున్నారనంటే ముక్కోటి 3 కోటి ఏకాదశి. 3 అంటే ఇలా పింగళ సుషుమ్న ఇవన్నయ్యాయి 3. ఇవి 3 అయ్యాయిగా. కోటి అంటే సమూహము అని ఒక అర్థం చెప్తారు. ఇక్కడ యోగశాస్త్రపరంగా అయితే కోటి అంటే చివర అని అర్థం అన్నమాట. కోటి అంటే చివర. ఈ 3 నాడుల చివరలను ఒక దగ్గరికి చేర్చి శ్వాస ద్వారా ధ్యానమును శ్వాస ద్వారా భగవంతుని మీద ధ్యాసను ఏర్పాటు చేసుకొని సుషుమ్నా నాడి పైన కేంద్రీకరించి భక్తితో భగవంతుని ఆరాధన చేసుకోవడమే ముక్కోటి ఏకాదశి. ఇక్కడ భగవంతుని దర్శించు అని చెప్పడమే ముక్కోటి ఏకాదశి అని చెప్తారనమాట. మనకు భగవద్గీతలో కూడా పరమాత్ముడు చెప్తాడు, మనోబుద్ధిర్ మునిర్మోక్షపరాయణ యతేంద్రియ మనోబుద్ధిర్ మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధో యస్ సదా ముక్త ఏవనః అని అంటారు. అంటే ఎవరైతే ఇంద్రియ నిగ్రహములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వ్యానోదాన ఉదానములు అనేటువంటి వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనము ఉనర్చుకొని మోక్షాసక్తుడై ఉంటాడో అట్టివాడు నన్నే చెందుతాడు అని భగవద్గీతలో పరమాత్ముడు చెప్తాడు. దృష్టిని భ్రూమధ్యమున నిలిపి నన్ను ఉపాసన చేసేటువంటి వాడు అని చెప్తాడనమాట. అంటే ఈ 3 కోటులు 3 చివరలు ఇలా పింగళ ద్వారా శ్వాసమును పీల్చుకొని దీన్ని సుషుమ్నా నాడి వద్ద కేంద్రీకరించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి భగవంతుని యొక్క ఆరాధనను చేస్తూ ఇక్కడ భగవంతుని దర్శించుకోవడము, నీ దేహం అనేటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పరమాత్మని భక్తి ద్వారా చేరుకోవడమే ముక్కోటి ఏకాదశి అనేటువంటి ఒక వివరణ చెప్తారనమాట. ఈ విధంగా
ఇంత వివరంగా ఇప్పుడు చెప్తే ఇది సాధారణమైనటువంటి మానవులకు ఇది అర్థం కాదు. ఈ భాష అంతా కూడా ఏమండి ఏదో చెప్పారు, ఏదో అన్నాడు, నాడి అన్నాడు, ముక్కోటి అన్నాడు, చివర అన్నాడు, మాకేం అర్థం కాలేదని కనుక ఇంత అర్థం కాదు. కనుక ఈ విధంగా నీవు సాధన చేయలేవు. కనుక సాధన చేసినటువంటి వారు పరమాత్మను దర్శించుకున్నారా నాయన, కనుక ఈ రోజున ఆ పరమాత్మను దర్శించుకో అని ఒక వ్యవహారికంలో చెప్తారనమాట. అయితే ఈసారి వైకుంఠ ఏకాదశి గడియలు ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయండి? ఏకాదశి నాడు మాత్రమే మనం దైవ దర్శనం చేసుకోవాలా? ద్వాదశి ఘడియల్లో కూడా వెళ్ళొచ్చా? ఏకాదశి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి అంటే వాస్తవానికి ఏకాదశి ఉపవాసము ఏకాదశి ఘడియలు ప్రారంభం వచ్చిన దగ్గర నుంచి చెయ్యాలా, లేకపోతే ఏకాదశి వెళ్ళిపోయే సమయంలో చేయాలా అనేటువంటి సందేహాలు కూడా చాలామందిలో ఉంటాయి. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 24 ఏకాదశులలో ప్రత్యేకమైనటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని చెప్పుకుంటాం కదా. మనకు పెద్దవాళ్ళు ఒక విషయం చెప్తారు, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభం అని చెప్తారు. స్వామి పుష్కరిణి స్నానం మొట్టమొదటిది, స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయోహో అత్యంత దుర్లభం. ఈ మూడు చాలా దుర్లభమైనటువంటివి, అంత సాధారణంగా లభించేవి కావు అని చెప్తారనమాట. మొట్టమొదటి ఏం చెప్పారు? స్వామి పుష్కరిణి స్నానం. తిరుమలకు వెళ్తే పుష్కరిణి ఉంటుందా? ఈ పుష్కరిణిలో స్నానం చేయడం అనేటువంటిది చాలా అరుదుగా లభించేటువంటి అవకాశము. అందరూ ఈ అవకాశాన్ని పొందలేరు. ఇప్పుడు మరి ముక్కోటి ఏకాదశికి తిరుమలకి లక్షలాది జనాలు వెళ్తారు. ఈ లక్షలాది జనాలందరూ కూడా పుష్కరంలో స్నానం చేసే వెళ్తారా, లేదా తిరుమల దర్శనంకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా పుష్కరంలో స్నానం చేస్తున్నారా అని అంటే అలా కాదు. పుష్కరిణిలో స్నానం కంటే కూడా అందరికీ ఏ విధమైన కోరిక ఉంటుంది? స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్తారు. కనుక వివరణ ఇంకా ఉందమ్మా, చెప్తాను. అలాగే అమ్మా, ఆ కాల్ తీసుకున్న తర్వాత స్వామి పుష్కరిణి స్నానం దగ్గర నుంచి మళ్ళీ చెప్పుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి మీ సందేహం ఏంటో. నమస్తే గురుగారు. అమ్మా చెప్పు తల్లి. గురుగారు, అదే మా పిల్లోళ్ళు బయట చదువుతారన్నారు. వాళ్ళు ఏకాదశి అంతా చేసే కయ్యలే, ఉపాసం ఉండే కయ్యలే. మా ఆయనకి షుగర్ ఉంది, వాళ్ళు ఏం చేసే కయ్యలే. నేను పొద్దున్నే ఇంకా సాయంకాలం వరకు ఉండి ఉపాసం అంతా చేస్తాను స్వామి. మనము చేసిండేది పిల్లోళ్ళకి హస్బెండ్ కి అవుతుందా? మంచి ప్రశ్న వేసావు తల్లి, మంచి ప్రశ్న వేసావు. పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, ఆయనకి షుగర్ వ్యాధి ఉంది. అయితే శాస్త్రంలో ఏం చెప్తారంటమ్మా, 8 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు, 80 ఏళ్ల పైనటువంటి వాళ్ళు ఉపవాసం చేసేటువంటి అధికారం వాళ్ళకు శాస్త్రం ఇవ్వలేదు. రెండో విషయము, ఎవరైతే వ్యాధి చేత బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు, అంటే వ్యాధిగ్రస్తులు ఎవరు కూడా ఖచ్చితంగా ఉపవాసం చేయాలి అనేటువంటి నియమము కూడా శాస్త్రం చెప్పలేదు. తర్వాత కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఆ సమయానికి ఆహారం శరీరంలో పడితేనే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి వారు ఉపవాసం జోలికి వెళ్ళకూడదు అని కూడా శాస్త్రము తెలియజేస్తుంది. కనుక ఇప్పుడు వారు అడిగినట్టుగా వారి భర్త ఈ మధుమేహంతో బాధపడుతున్నారు కనుక వారు అసలు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఇక తాను ఆరోగ్యంగా ఉంది కనుక తాను ఉపవాసం చేస్తే ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ఉపవాస పుణ్యఫలము ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరు చేసుకున్నటువంటి పాపానికి వారు బాధ్యులవుతారు. తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యము భార్యాభర్తలు ఇరువురు అనుభవిస్తారు, పిల్లలు పుణ్యాన్ని పొందుతారు. పాపం ఒకరికి మాత్రమే, పుణ్యం అందరికీ మాత్రమే. స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయోరత్యంత దుర్లభం అంటారు. పుష్కరిణిలో స్నానం చేయడం అందరికీ ఆ అదృష్టం ఉండదు. తిరుపతికి వెళ్ళినటువంటి వారు ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలా, స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళందరూ ఏం చేస్తారు, స్వామి దర్శనం అయిన తర్వాత కావాల్సింది ఏంటి? తిరుమల లడ్డుకు వెళ్ళిపోతారు. పుష్కరిణిలో స్నానం చేయడం అనేటువంటిది వదిలేస్తారు.
వాస్తవానికి తిరుమల దర్శనము పుష్కరిణిలో స్నానం చేసుకున్న తర్వాత, పుష్కరిణిలో స్నానం చేయడానికంటే ముందుగానే ఏ కాటేజ్లో ఏ రూమ్లో దిగారో ఆ రూమ్లో మొట్టమొదలు మైల స్నానమును ముగించుకొని మైల వస్త్రములు వదిలివేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు, నిండైనటువంటి వస్త్రాలు కట్టుకొని పుష్కరిణిలో స్నానము సంకల్పపూర్వకంగా ఆచమనం చేసి సంకల్పపూర్వకంగా భార్యాభర్తలు కుటుంబ సభ్యులు స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి పొడి బట్టలు మార్చుకొని అక్కడ వరాహస్వామి దర్శనం చేసుకొని స్వామి దర్శనంకు వెళ్ళాలి. ఇది స్వామివారి ఆలయ నియమం, దర్శన నియమం. ఇలా పుష్కరిణి స్నానం అనేటువంటి అందరికీ ఉండదు. రెండవది సద్గురోహు పాదసేవనం అన్నారు. సద్గురువు యొక్క పాదములను సేవించేటువంటి భాగ్యము అందరికీ కూడా లభించదు. సద్గురువు పరమ దయాళువు. శిష్యులను, ప్రతి ఒక్క శిష్యుని కూడా అరే కాళ్ళు పట్టండిరా, కాళ్ళు నొక్కడరా అని ఏమీ అనడు. ఆయనకి ఎన్ని బాధలు అనుభవిస్తున్నా, ఆయన కాళ్ళు ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ఆ బాధలన్నీ స్వయంగా తానే అనుభవిస్తాడు. కానీ ఏ శిష్యుడికి తన కాళ్ళను పట్టమని చెప్పేటువంటి విషయం చెప్పడు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో చెప్పండి. గురూజీ. చెప్పండి సార్. హలో. చెప్పండి. వినిపిస్తోంది, చెప్పండి. ముక్కుంటే ఏకాదశి ఎవరైనా ఆచరించవచ్చు కదండి. తర్వాత వచ్చేసి మనకు పరమాత్మకి సూక్ష్మ రూపంలో ఉంటాడా, స్థూల రూపంలో ఉంటాడా? సూక్ష్మ రూపంలో ఉంటాడా, స్థూల రూపంలో ఉంటాడా? అదే స్వామి సూక్ష్మ రూపంలో ఉంటాడా, స్థూల రూపంలో ఉంటాడా? ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. మనము ఏ భావంతో ఆయనను అర్చిస్తే ఆ భావంలో ఉంటాడు. కనుక సూక్ష్మంగా ఉంటాడా, స్థూలంగా ఉంటాడా అనేటువంటి భావన అక్కడ పెట్టుకోకూడదు. ఎదురుగా భగవంతుడు ఉన్నాడు, నువ్వు కొలిచేటువంటి అణువులో పరమాణువు నేనే అంటాడు భగవద్గీతలో పరమాత్మ. కనుక అణువులో ఆయననే ఉంటాడు, పరమాణువులో తానే ఉంటాడు. కనుక సూక్ష్మ రూపంలో భగవంతుడు ఉంటాడా, స్థూల రూపంలో ఉంటాడా అనేటువంటి ఆలోచించకుండా నా ఎదురుగా భగవంతుడు ఉన్నాడు, నేను పూజించేటువంటి సాలగ్రామంలో ఉన్నాడు, నేను పూజించేటువంటి విగ్రహంలో ఉన్నాడు అనేటువంటి భావనతో పూజించుకోవాలి. అంతే. ఎవరైనా ఆచరించవచ్చా అండి వైకుంఠ ఏకాదశి? వారు ఇంకో ప్రశ్న కూడా అడిగారు, ఎవరైనా ఆచరించవచ్చా? దీనికి కుటుంబపరమైనటువంటిది కానీ వంశపరంపరంగా ఆచరించేటువంటిది కానీ నియమం కానీ అంటూ ఏమీ ఉండదు. వాస్తవానికి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు, అంటే 24 ఏకాదశులు చేయలేనటువంటి వారు మిగతా 23 ఏకాదశులు చేయలేకపోయినా కానీ కనీసము ఈ ఒక్క ఏకాదశి అయినా చేస్తే మిగతా 23 ఏకాదశులతో పాటు ఈ ఏకాదశి చేసినటువంటి ఫలితం కూడా పరమేశ్వరుడు ఇస్తాడు. కనుక ఈ ఏకాదశి అందరూ చేయదగినటువంటిది. దీనికి వీరు వారు అనేటువంటి భేదములు లేవు. తప్పకుండా అండి. ఇంకో కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయ్యా చెప్పండి, మీ సందేహం ఏంటో. ఈ ఉత్తరాయణ పుంజికాలు ఇప్పుడు నుంచి వస్తుందా? దక్షిణాయన పుంజికాలు ఎప్పుడు ఇప్పుడు ముక్కో రకాలు వచ్చేది ఉత్తరాయణ పుంజికాలు వచ్చేది. సరే అండి. ఇప్పుడు నడుస్తున్నది దక్షిణాయన పుణ్యకాలం అండి. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం రాదు. ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది సూర్యునికి సంబంధంగా జరిగేటువంటిది. సూర్యుడు 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. కనుక సరిగ్గా 30 రోజులు కాగానే కొద్దిగా ఒక రోజు అటు ఇటుగా ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు. జనవరి 14వ తేదీ రోజున ఉదయం 8:13 సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. కనుక అది ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం కాదు. జనవరి 14 మకర సంక్రాంతి పర్వదినం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది. సరే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి మీ సందేహం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఏం లేదు, ఇప్పుడు ముక్కోటి ఏకాదశి రోజు భగవంతునికి మార్నింగ్ ఏదైనా దర్శనము ఎప్పుడన్నా చేయొచ్చా? ఎక్కడ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారమ్మా? వెంకటేశ్వర స్వామి దర్శనానికి గుళ్ళో. గుళ్ళో అయితే
ఇది చాలా మందికి ఉండే సందేహం అండి. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటేనే వైకుంఠ ఏకాదశి చేసినట్టా అండి, లేకపోతే మనకి మొత్తం ఆ ఫలితం అంతా పోయినట్టేనా అండి? ఎందుకంటే విపరీతమైనటువంటి జనసందోహం, ఏ క్షేత్రం చూసినా కూడా అది జనం అని తెలిసినా కూడా అడుగు ముందుకేసి ఈ రోజు ఎలా అయినా ఆ యుద్ధాన్ని చేయాల్సిందే అన్న భావన చాలా మందిలో ఉంటుంది. ఏది సత్యం అసలు? ఇప్పుడు వారు సమయానుకూలంగా సరైనటువంటి సందేహం అడిగారు, దాన్ని మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేశారు ఇక్కడ. అయితే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటేనే పుణ్యమా, ఏ సమయంకు చేసుకోవాలి అనేది ఈ పాయింట్ను పట్టుకొని లక్షలాదిగా జనాలు ఈ రోజున ఎంతో శ్రమ కోర్చుకొని ఎంతో సమయాన్ని వెచ్చించి లక్షలాదిగా బారువులు తీరి అంత సమయం వెచ్చించిన తర్వాత ఆ స్వామి యొక్క దర్శనం ఏ 2-3 సెకండ్లలో జరిగిపోతుంది. దీనికి తోడుగా కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనేటువంటి దుస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. అయితే వాస్తవానికి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటేనే నీకు మోక్షము. ఒకవేళ నీవు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేవంటే నువ్వు పాపాత్ముడు అవుతావు, నీ అంతటి పాపాత్ముడు ఇంకొకడు ఉండడు, నీ పాపములు తొలగిపోవు అనేటువంటిది పచ్చి అబద్ధము. మనకు అసలు ఈ ఉత్తర ద్వార దర్శనము అంటే ఏంటి? శరీరమే దేవాలయము అని చెప్పుకున్నాగా. మొట్టమొదలు శరీరంలో 2 భాగాలు చెప్తారు. శరీరంకు సరిగ్గా శరీరానికి కేంద్ర బిందువు మధ్యలో ఉండేటువంటి భాగం ఏది? నాభి. సెంటర్లో ఉంటుంది నాభి. ఈ నాభికి పైన ఉన్నటువంటి శరీర నిర్మాణం అంతా కూడా ఉత్తర భాగము అంటారు. నాభికి కింద ఉన్నటువంటి భాగం అంతా కూడా దక్షిణ భాగము అంటారు. నాభి పైన ఉన్నటువంటి ఈ ఉత్తర భాగంలోనే భగవంతుడు హృదయము అనేటువంటి కోవెల అంటూ చెప్పుకున్నాం కదా. ఈ ఉత్తర భాగంలో ఉన్నటువంటి హృదయంలో భగవంతుని దర్శనం చేసుకోవడం ఉత్తర ద్వార దర్శనం. ఇదే అసలు యోగశాస్త్రపరంగా చెప్పేటువంటిది. ఇది సాధారణ జనానికి అర్థం కాదు ఇలా చెప్తే అని ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం చేసుకో అని చెప్పడం అన్నమాట. నీ శరీరంలో నీ హృదయంలో హృదయం అనేటువంటి కోవెలలో ఆ భగవంతుడు ఉన్నాడు. నీ దేహమే దేవాలయము. అందులో ఉన్నటువంటి భగవంతుని నీవు ఈ రోజున చేరుకునేటువంటి ప్రయత్నము చేయు. ఆ భగవంతుని సాధన ద్వారా ఆ భగవంతుని చేరుకో. ఇలా పింగళ అనేటువంటి నాడుల ద్వారా శ్వాసను ధ్యాసగా మలుచుకొని దానిపైన ధ్యాసను పెట్టి ఆ సుషుమ్నా నాడి మీద భ్రూమధ్యంలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి మీద దృష్టిని కేంద్రీకరించి అక్కడ భగవంతుని దర్శించు. ఇది ఉత్తర ద్వార దర్శనము. ఇది అసలు వాస్తవం. నీవు ఈ విధంగా దర్శించుకోగలవనుకో నీకు అనవసరమైనటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆలయాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా కోటానుకోట్లుగా లక్షలుగా ఇలా జనాలు ప్రతి ఆలయం మీద పడాల్సినట్టు అవసరం లేదు. అందరూ ఖచ్చితంగా ఈరోజు ఆలయం చేరుకుంటేనే ఆలయ దర్శనం ఉత్తర ద్వారం గుండా చేరుకుంటేనే పుణ్యం లభిస్తుంది, లేకపోతే పాపం అనేటువంటిది మన అభిప్రాయం కాదు. కనుక చక్కగా ఇంట్లో కూర్చొని ఇంట్లో స్వామి స్తోత్రాలు విష్ణు సహస్రనామ పారాయణాలు చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకోండి. స్వామిని హృదయంలో దర్శించుకోండి, అది చాలు. ఇలా ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా కెమెరాల ముందు కూర్చొని లేదా ప్రవచనాలు చెప్పే సమయంలో ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత చెప్పేటువంటి సమయంలో కానీ ఉత్తర ద్వార దర్శనం ప్రాముఖ్యత చెప్పేటువంటి సమయంలో కానీ ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి నియమం చెప్పకుండా ఇంట్లో మీకు మీరుగా ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కనుక ఈ విధంగా దర్శించుకోండి. అందరూ ఖచ్చితంగా ఆలయానికే వెళ్ళాలి అని చెప్పకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా ఏ సమయంలో వెళ్తే బాగుంటుంది అని ఆవిడ చెప్పారు. ఈ రోజున మనము ఏకాదశి ఉపవాసం చేస్తాం. ఈ రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం చేయాలని చెప్తారు. అంటే ఉమ్మును కూడా మింగకూడదు అని చెప్తుంటారనమాట. ఆచమనము చేసేటువంటి సమయంలో మినహా మిగతా సమయంలో కూడా ఆరోగ్యవంతులు అయినటువంటి వారు, ఇంతకుముందు చెప్పినట్టుగా గర్భవతులు, రోగగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు, వీళ్ళు కాకుండా మిగతా వారు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ నిర్జలంగా ఈ రోజున ఏకాదశి ఉపవాసమును చేసుకుంటారు. కనుక ఎప్పుడు స్వామి దర్శనంకి వెళ్ళినా మంచిదే.
ఫలానా సమయంలో అని చెప్పడం వల్లనే ప్రమాదాలు ఏర్పడతాయి. కనుక ఎవరు ఫలానా సమయం అని ఎవరు చెప్పకూడదు. ఆలయము తెరిచి మూసేంత వరకు కూడా మీకు వెసులుబాటు కలిగినటువంటి సమయంలో, రద్దీ లేనటువంటి సమయం ముఖ్యంగా ఇది గమనించుకోవాలి. రద్దీ లేనటువంటి సమయములో మాత్రమే మీరు ఆలయానికి. నమస్తే అండి, చెప్పండి అమ్మా మీ సందేహం. చెప్పండి తల్లి. హలో, చెప్పండి అమ్మా. రేపు మా మామగారు చనిపోయారు. రేపు శ్రాద్ధం పెట్టాలి. పెట్టొచ్చా పెట్టకూడదా? మరి మేము దర్శనానికి చేసుకోవాలా చేసుకోకూడదా? మేము దర్శనానికి వెళ్ళొచ్చా, తేదీ ఉంది కాబట్టి ఎలా ఆచరించాలి ఏకాదశి అనేది వారి సందేహం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఏకాదశి రోజున వాస్తవానికి నిరాహారంగా ఉండాలి అనేటువంటిది ఒక శాస్త్ర నియమం. అవును. ఈ రోజున బుద్ధిపూర్వకంగా భోజనము దగ్గరికి వెళ్ళకూడదు, భోజనం చేయకూడదు అనేటువంటిది. అయితే మధ్వ సాంప్రదాయంకి వచ్చేసరికి ఏకాదశి రోజున భిక్షాటనకి వచ్చినటువంటి భిక్షువుకి కూడా ఈ రోజున భోజనం పెట్టరు మధ్వ సాంప్రదాయంలో. అలా మధ్వ సాంప్రదాయంలో ఏకాదశి రోజున ఒకవేళ ఆబ్దికము వస్తే వారు ఏకాదశి రోజున ఆబ్దికం చేయకుండా ద్వాదశి రోజునే ఆబ్దికం చేస్తారు. ఇది మధ్వ సాంప్రదాయంలో ఉన్నటువంటిది. అయితే మధ్వ సాంప్రదాయంలో ఉన్నటువంటిదే మిగతా సాంప్రదాయాల వారు అందరూ ఆచరించాలా అంటే అలా నియమం లేదు. కనుక ఇప్పుడు ఎవరైతే కాలర్ మనల్ని ఈ సందేహం అడిగారో వారు ఏ వర్ణానికి సంబంధించినటువంటి వారు నిజంగా మధ్వ సాంప్రదాయాన్ని అనుసరించే వారే అయితే కనుక మధ్వ సాంప్రదాయ ప్రకారం ఏకాదశి రోజున ఆబ్దికం పెట్టరు, ద్వాదశి రోజునే ఆబ్దికం పెట్టాలి. కనుక ఏకాదశి రోజున ఆబ్దికము పెట్టరు కనుక ఏకాదశి రోజున మీరు ఉపవాసాలు భగవద్ దర్శనమునకు వెళ్ళడం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మధ్వ సాంప్రదాయంలో లేరు, ఇతర సాంప్రదాయాలను అనుసరించేటువంటి వారు అయితే కనుక ఏకాదశి రోజున ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారు, భగవంతుని చేరుకునేటువంటి వారు వీళ్ళందరూ కూడా భోజనము ఈ రోజున చెయ్యరు. మిగతా వారందరూ కూడా అంటే రోగగ్రస్తులైనటువంటి వారు కానివ్వండి, లేదా ఉద్యోగస్తులైనటువంటి వారు కానివ్వండి, మిగతా వారు అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించరు. భోజనం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక మీరు ఇతర సాంప్రదాయాన్ని ఆచరించేటువంటి వారే అయితే కనుక ఏకాదశి రోజున మీరు ఆబ్దికము పెట్టడం ఎంత మాత్రం తప్పు కాదు. అయితే ఒకవేళ మీరు ఏకాదశి రోజుననే ఆబ్దికం పెడుతున్నారు అనుకోండి, ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసుకొని, దేవతా మందిరంలో దీపారాధన చేసుకొని, ఘంటానాదము చేయకుండా, ఇంటి ముందు ముగ్గులు వేయకుండా ఈ రోజున దీపారాధనతో పాటు ఇంట్లో దేవతార్చన చాలా సూక్ష్మంగా ముగించుకోవాలి. తర్వాత ఆబ్దికమును చేసుకుంటారు. ఆబ్దికము పూర్తి అయిన తర్వాత అంటే భోక్తలు వెళ్ళిపోవడము, వీళ్ళు కూడా భోజనానికి ఉపకరించుకోవడానికి అంటే ముందుగా ఇక ఆబ్దిక కార్యక్రమాలు అన్నీ అయిపోతే అప్పుడు గడప ఉంటుందిగా, గడప గడగాలి. అప్పుడు ఆ గడపను గడిగి గడప మీద ముగ్గు వేస్తారు. ఇక శుభకార్యం చేసుకోవడానికి సమయం అన్నమాట. అప్పుడు అక్కడి నుంచి మీరు ఈ దేవాలయ దర్శనాలకు వెళ్ళడము లేదా ఉపవాసమును ప్రారంభించుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఒక ధర్మ సందేహం ఉంది. ఇప్పుడు మరి మామగారి ఆబ్దికం ఏకాదశి రోజు చేస్తున్నారనుకోండి అమ్మ, మరి మామగారి ఆబ్దికం ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసం చేయాలి అని చెప్తున్నాం మనం. ఆబ్దికం పెట్టినటువంటి వారు పితృశేషం తీసుకోవాలని చెప్తారు. అంటే ఆబ్దికం రోజున వండినటువంటి వంట ఆ రోజున భోక్తలు భోజనం చేసిన తర్వాత లేదా స్వయంపాకములు ఇచ్చిన తర్వాత ఆ యజమాని ఎవరైతే ఆబ్దికం పెడతాడో ఆయన తినాలి అని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి వ్రతం చేసేటువంటి వారు ఉపవాసం చెయ్యాలి. ఎలా అండి, ఇటు భోజనం చెయ్యాలా లేదా ఉపవాసం చేయాలా అంటే ఇక్కడ శాస్త్రము వీరికి ఒక సౌలభ్యం ఏమిచ్చిందంటే, ఒకవేళ ఉపవాసం ఉన్నటువంటి రోజున ఆబ్దికము వస్తే ఆ రోజున ఆబ్దికమును నిర్వహించి అన్నం మెతుకులను తీసుకొని వాటిని వాసన చూసి ఆఘ్రాణించి అంటారనమాట. వాటిని వాసన చూసి చేతిలో నీళ్లు పోసుకొని వదిలివేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే భోజనం చేసినట్టు ఫలితం ఇస్తాడు ఈశ్వరుడు. అంటే ఆబ్దిక భోజనం అయిపోయింది.
నువ్వు ఎట్లాగూ తినలేదు, నోట్లో వేసుకోలేదు, వాసన చూసి వదిలేసావు, ఆబ్దికం భోజనం చేసినట్టు. అక్కడ నుంచి ఏకాదశి ఉపవాసం ప్రారంభించావు, ఉపవాసం కొనసాగుతుంది. ఇది ధర్మ విషయం అన్నమాట. ఇలా ఆచరించుకోవాలి. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి మీ సందేహం. గురువు గారి నమస్కారం అండి. నమస్తే తల్లి. రేపు నైవేద్యం ఏం చేయాలండి? ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంత చక్కగా అడిగావు తల్లి. అసలు చక్కెర పొంగల్లా అనిపించింది మీ మాటలు కూడా. అయితే తల్లి, ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారు వారు. అది ఎంత ఆనందం ఇచ్చిందో ఆ తల్లి పలుకులు, ఆ మాటలు చాలా చిన్న పిల్ల ఏదో బాల త్రిపుర సుందరి మాట్లాడుతున్నట్టే అనిపించింది. అయితే ఎంత బాగా చెప్పావు తల్లి. ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నావు, చక్కగా చేసుకోమ్మా. నైవేద్యం ఏం చేయాలి? పళ్ళు, కొబ్బరికాయలు, బెల్లంకు నిల్వ దోషం ఉండదు కనుక ఇలాంటివన్నీ కూడా రేపు ఇచ్చుకోవచ్చు, నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ రోజున బియ్యములో ముర అనేటువంటి రాక్షసుడు ఉంటాడు అని ఆధ్యాత్మిక పరంగా చెప్తారు. ముర అనేటువంటి రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కనుక ఈ రోజున అన్నం వండి తింటే ముర అనేటువంటి రాక్షసుడు శరీరంలో ప్రవేశించి నీకు భయంకరమైనటువంటి వ్యాధులు ప్రాప్తింపజేస్తాడు కనుక ముర అనేటువంటి రాక్షసుడు ఏకాదశి రోజున నీ శరీరంలోకి వెళ్ళకూడదు అని అంటే ఈ రోజున బియ్యం జోలికి వెళ్ళకూడదు అని ఆధ్యాత్మిక పరంగా ఒక భయాన్ని క్రియేట్ చేశారు. ముర అనే రాక్షసుడు బియ్యంలోకి ఎందుకు వస్తాడు అసలు చెప్పండి. ఏంటంటే ఇక్కడ మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, మొత్తం 10 అయ్యాయా? 1 మనస్సు, మొత్తం కలిపి ఎన్ని అయ్యాయి? 11. ఏకాదశి ఎన్నవ తిథి? 11వ తిథి. కనుక ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను నియంత్రించుకొని మనస్సును భగవంతుని మీద లగ్నం చేయడం కోసము ఏకాదశి అనేటువంటి 11వ తిథి రోజున అన్నాద్భవతి ఈ మనకు చంద్రుని యొక్క కళలన్నీ కూడా చంద్రమా మనసో జాతః అంటారు. అంటే చంద్రుడు ఓషధులను ప్రేరేపించేటువంటి వాడు. ఓషధులు పండాలంటే చంద్రుని యొక్క కళల ద్వారా ఆ చంద్రుని యొక్క కిరణాల ద్వారా ఓషధులు పండుతాయి. ఈ చంద్రుడు మనఃకారకుడు అవుతాడు. చంద్రమా మనసో జాతః చంద్రారిష్టిర్ సంప్రాప్తే చంద్రపూజ అంచకారయేత్ అని చెప్తారు. చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయేత్ అని చెప్తారు. అంటే మనఃకారకుడు చంద్రుడు జ్యోతిష్య శాస్త్రపరంగా. ఏకాదశి ఈ బియ్యం పైన అంటే బియ్యం పండాలి అంటే కూడా చంద్రుని యొక్క ప్రభావం కావాలి కనుక చంద్రుని యొక్క ప్రభావము ఏకాదశి తిథి రోజున సంపూర్ణంగా ఉంటుంది. అంటే బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యం కదా నవగ్రహాల ప్రకారము. కనుక చంద్రుని యొక్క ప్రభావం బియ్యం పైన ఉంటుంది కనుక ఈ రోజున బియ్యమును ఆహారంగా తీసుకోవడం వలన ఇది మనస్సు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. పౌర్ణమి అమావాస్య వస్తే సముద్రంలో కిరటాలు ఎట్లా ఉప్పొంగుతాయమ్మా, అదేవిధంగా ఏకాదశి రోజున నువ్వు తీసుకునేటువంటి ఆహారం పైన కూడా చంద్రుని యొక్క నియంత్రణ జరుగుతుంది. ఈ శరీరంలో కూడా జలతత్వమైనటువంటిది శరీరం కనుక ఆహారము శరీరాన్ని నీకు నియంత్రించడానికి కానీ నియంత్రణ కోల్పోవడానికి కానీ ప్రేరేపిస్తుంది, కల్పిస్తుంది. కనుక చంద్రునికి కారకమైనటువంటి ఈ ధాన్యమును ఈ రోజున విసర్జించడం వలన వాటికి దూరంగా ఉండడం వలన మనస్సు బుద్ధి రెండూ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా ఈ ఉపవాసము అనేటువంటి ఒక సబ్జెక్టు మీద ఒక జపాన్ శాస్త్రవేత్త ఏదో ఆటోఫాగి అనేటువంటి సబ్జెక్టు మీద ఆయన రీసెర్చ్ చేశాడు. ఏకాదశి ఈజ్ నథింగ్ బట్ టు ఆటోఫాగి. ఆయన ఆటోఫాగి అనేటువంటి సబ్జెక్టు మీద ఆయన రీసెర్చ్ చేసి ప్రతి నెలకి 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఎవరైతే ఏమీ తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారు క్యాన్సర్ బారిన పడరు అని ఆయన రీసెర్చ్ చేసి నిరూపించాడు. అలా రీసెర్చ్ చేసినందుకు ఆ జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి ఇచ్చారు. ఈయన రీసెర్చ్ చేసింది ఈ దశాబ్ద కాలంలో, ఋషులు రీసెర్చ్ చేసింది యుగాల క్రితం. ఏకాదశి రోజున పూర్తిగా ఆహారాన్ని నియంత్రించుకుంటే కనుక శరీరంలో అనవసరమైన టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి.
శరీరంలో నుండి కణాలకు ఆహారం ఏది దొరకదు. ఇంకా నాకు పొద్దున్నుంచి ఏ ఆహారం దొరకలేదు, ఏ ఆహారం లేదని చెప్పేసి అందులో ఉన్నటువంటి కణాలు ఏం చేస్తాయి, అందులో ఏవైతే దుర్గుణములను రోగములను ప్రేరేపించేటువంటి కణాలు ఉంటాయో ఈ ఆరోగ్యకరమైనటువంటి కణాలు ఆ కణాలను తినేస్తాయి. తద్వారా రోగకారకములైనటువంటి కణాలన్నీ కూడా శరీరంలో నిర్మూలమవుతాయి. ఆ కారణం చేత ఆరోగ్యంగా ఉండడం కోసం ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశారు. అది చంద్రుడికి సంబంధమైనటువంటిది కనుక 11వ తిథి అయినటువంటి ఏకాదశి రోజున చేశారు. కనుక నైవేద్యములు అన్నంతో కూడినటువంటివి కాకుండా పళ్ళు, టెంకాయలు మొదలైనటువంటివి పెట్టుకోవచ్చు అని చెప్పడానికి ఇన్ని విషయాలు చెప్పడం జరిగిందమ్మా. అద్భుతం అండి, చాలా చక్కగా చెప్పారు. అయితే మనకి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనగానే మనకి కలియుగ వైకుంఠం తిరుమలే గుర్తొస్తుంది. తిరుమలలో మనకి ఒక ప్రతిసారి కూడా 10 రోజులనో వారం రోజులనో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఒక్క రోజు మాత్రమే మనం దర్శనం చేసుకుంటే వైకుంఠ ఏకాదశి ఫలితం దక్కుతుందా, లేదా దేవస్థానం వారు పెట్టినటువంటి అన్ని రోజుల్లో ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం వస్తుందా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎప్పుడు వెళ్ళినా కానీ అదే ఫలితం. వైకుంఠ ద్వార దర్శనము ఫలితము ఎప్పుడు 365 రోజులు ఎప్పుడు వెళ్ళినా. సౌలభ్యం ఏం చేస్తారని అంటే ఒక్క ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు అంతే. ఆ ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును ముక్కోటి దేవత దర్శించుకున్నారు అని చెప్పడానికి ప్రతీకగా చేస్తారు. దీన్ని కారణంగా పెట్టుకొని మిగతా 364 రోజులు వెళ్ళకుండా ఈ ఒక్కరోజే వెళ్ళి అపారమైనటువంటి పుణ్యం నాకు సొంతం కావాలి అనుకుంటే అది అజ్ఞానమేనమ్మా. ఇక్కడ వాళ్ళని దూషించడం అని కాదు, కానీ అది అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే మిగతా 365 రోజులు ఆ వైకుంఠవాసుడే, ఈ ఒక్కరోజు ఆ సౌలభ్యం ఇచ్చాడు అంతే. కానీ ఆ ఒక్క రోజున ఆ దర్శనం చేసుకోవడం కోసం నువ్వు తిరుమల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి దగ్గరలో ఆలయాలు లేవా? ఎన్ని ఆలయాలు ఉంటాయి? నీ ఇంట్లో నుంచే నువ్వు దర్శనం చేసుకో, నీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో దర్శనం చేసుకో, మీ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలు దర్శనం చేసుకో. ఎంత బాగుంటుంది. అందరూ తిరుమలకే వెళ్ళాలనేటువంటి నియమం ఎక్కడైనా పురాణాల్లో రాశారా? ఎక్కడా వెళ్ళకూడదు. తిరుమలకు వస్తేనే అది ఉత్తర ద్వార దర్శనము, మిగతా ఆలయాలు ఉత్తర దర్శనం చేసుకుంటే అది ఉత్తర దర్శనం కాదు అని ఎవరైనా చెప్పారా? ఏ పండితుడైనా చెప్తున్నారా? ఏ శాస్త్రాల్లో అయినా చెప్పారా? అలా లేదు కదా. కనుక మీరన్నది సబబుగా ఎప్పుడు వెళ్ళినా తిరుమలలో ఉత్తర ద్వార దర్శన ఫలితమే. ఆ ఉత్తర ద్వార దర్శనం గురించి తిరుమల దాకానే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి చుట్టుపక్కల ఆలయాలు వెళ్లకుండా తిరుమల వెళ్తే కనుక ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ మూలమూర్తి ఎవరైతే ఆ భగవంతుడు ఉంటాడో ఆయన్నే ఆగ్రహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని కాదని బయట వాళ్ళకు పెడితే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు. కనుక ఇంటి పక్కన ఉన్నటువంటి ఆలయమూర్తులు ఆలయ దర్శనాలు చేసుకోకుండా నేను అక్కడ వెళ్తానని అంటే వీడికి ఏం పోయే కాలంరా, పక్కనే నేను ఉండగా అంత దూరం వెళ్తాడని భగవంతుడు కూడా కించిత్ బాధపడతాడమ్మా. మనకు హైదరాబాద్ నగరంలో అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉత్తర ద్వారము దర్శనం చేసేటువంటి ఆలయాలు వేళ్ల మీద లెక్క పెట్టుకునేటివి ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో నివసించేటువంటి వారు ఎవరైనా కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక మనకు కుకటపల్లి నుంచి ఉషాముళ్ళపూడి హాస్పిటల్ వెళ్ళేటువంటి దారిలో భవ్యాస్ రెసిడెన్సీ అని ఒకటి ఉంటుందమ్మా. భవ్యాస్ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది. అందులో ఆ అపార్ట్మెంట్స్ కట్టినటువంటి ఆ యజమాని వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారు ఆ అపార్ట్మెంట్లలో వెంకటేశ్వర స్వామి ఆలయము ఉత్తర ద్వారంతో పాటు ఆయన ఏర్పాటు చేశారు. ఇలా ఆలయం హైదరాబాద్లో ఎక్కడా లేదు. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఉత్తర ద్వార దర్శనమే చేసుకోవాలి అనుకుంటే కనుక చక్కగా ఆ భవ్యాస్లో కుకటపల్లిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అవకాశం చాలా బాగుంటుంది. ఇక్కడ కోటాను కోట్ల జనాలు, లక్షలాది జనాలు రారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు భక్తులు వస్తూ వెళ్తూనే ఉంటారు. చాలా నియంత్రణగా చేస్తారు. అక్కడ ఇష్టానుసారంగా గుంపులుగా రద్దీలుగా అట్లా అవకాశం లేకుండా చాలా చక్కగా నియంత్రణగా చేస్తారు. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇంటి పక్కన ఆలయాలకే వెళ్ళండి అమ్మా చక్కగా. తప్పకుండా. ఈ రోజున ఎటువంటి ఆరాధన చేయాలి, ఏ పూజా పద్ధతుల్ని పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఏకాదశి వ్రతం చాపి త్రయోర్ అత్యంత దుర్లభం అని చెప్పుకున్నాం కనుక మనము పుష్కరంలో స్నానం చేయడము అత్యంత దుర్లభమే. గురువు యొక్క పాదాలు దొరకడము
దుర్లభమే. ఏకాదశి వ్రతం చేయాలన్నా దుర్లభమే. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ చేయలేం కనుక మిగతా 23 ఏకాదశులు చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి రోజున చేసుకోవచ్చు. కానీ ఈ ఏకాదశి ప్రారంభమయ్యేటువంటి సమయంలో కాకుండా దశమి నుంచి ప్రారంభం చేసుకోవాలి. అంటే ఈ రోజు నుంచి ప్రారంభం చేయాలి. ఈ రోజున మధ్యాహ్నం లోపు మృష్టాన్న భోజనం చేసేయండి చక్కగా. షడ్రసోపేతమైనటువంటి భోజనం ఈ రోజున ఇంత ముద్దపప్పు, ఇంత ఆవకాయ, ఇంత కాచిన నెయ్యి వేసుకొని చక్కగా భోజనం చేసేయండి. సాయంకాలము సూర్యాస్తమయం నుంచి ఏకాదశి ఉపవాసం ప్రారంభం అవుతోంది. ఏకాదశి నాడే ఏకాదశి ఉపవాసం కాదు, దశమి నాటి నుండి ఏకాదశి ఉపవాసం కనుక దశమి నాటి సూర్యాస్తమయం నుంచి ఏకాదశి ఉపవాసం ప్రారంభమవుతుంది కనుక ఇక్కడి నుంచి జాగ్రత్త పడండి. ఇక రాత్రి ఆహారం భోజనం చేయకుండా స్వల్పంగా పళ్ళు, ఫలహారాలు మొదలైనటువంటి విధంగా స్వల్పంగా తేలికగా జీర్ణమయ్యేటువంటివి తీసుకోవాలి. ఇక కుదిరితే ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉంటూ భగవంతుని ధ్యాస చేస్తూ ఉండడం. తెల్లవారి ఏకాదశి ప్రొద్దున్నే లేచి స్వామిని నామాన్ని మనసులో తలుచుకుంటూ స్నానం ముగించుకొని నిత్య పూజాధికాలు ముగించుకున్న తర్వాత ఇష్టదైవమును ప్రార్థించుకుంటూ ఈ రోజున పూజ చేసుకోవడం. ఈ రోజున మరొక విశేషము, ఎవరికీ తెలియనటువంటిది మరొక విశేషము పూజ్య గురువులు చాగంటి వారు చెప్పినటువంటి విషయం అన్నమాట. ఈ ముక్కోటి ఏకాదశి నాడే శ్రీ పరమేశ్వరుడు హాలాహలాన్ని భుజించాడు అనేటువంటిది ఒక ఆధ్యాత్మికంలో చెప్తారనమాట. అంటే పరమేశ్వరుడు ఈ ఏకాదశి రోజున హాలాహల భక్షణ చేశాడు కనుక ఆయన ఎంత బాధపడుతుంటాడు. కనుక శైవంలో ఉండేటువంటి వారు, పరమేశ్వరుని ఆరాధించేటువంటి వారు ఆయన అంత బాధపడేటువంటి రోజున ఈ రోజున మనం తినగలమా? కనుక ఏమీ తినకుండా, శక్తి ఉన్నటువంటి వారు ఏమీ తినకుండా శివుణ్ణి అనుగ్రహం పొందడం కోసము రుద్రాభిషేకాలు చేసుకోండి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడం కోసం చక్కగా పురుష సూక్తంతో అభిషేకం చేసుకోండి. అందరూ చేయాల్సినటువంటిది ఏంటి? ఈ రోజున భగవద్గీత పఠనం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణము చేయండి. ఈ విధంగా పూజలు చేసుకోవాలి. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ తావుభౌ నరకం యాంతి యావచ్చంద్ర దివాకరవు అంటాడు శ్రీ మహావిష్ణువు. అంటే ఏమండి, నేను విష్ణు భక్తుడినండి, శివుణ్ణి పూజించను అని అనడానికి వీల్లేదు. ఏమంటే మేము శివుణ్ణి పూజించే వాళ్ళమండి, విష్ణువుని పూజించమనడానికి వీల్లేదు. శివ విష్ణువుల యొక్క భేదం ఎవరైతే చూపిస్తారో వాళ్ళు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున శివుణ్ణి విష్ణువుని ఇరువురిని ఈ రోజున పూజించుకోండి. శివుడికి రుద్రాభిషేకం చేసుకొని శ్రీ మహావిష్ణువుకు పురుష సూక్తంతో అభిషేకం చేసుకోండి. శివుణ్ణి చక్కగా మారేడు దళములతో పూజించండి, శ్రీ మహావిష్ణువుని తులసీ దళములతో పూజించండి. తులసీ దళంతో శివుణ్ణి కూడా పూజించవచ్చు, మారేడు దళంతో విష్ణువుని కూడా పూజించవచ్చు. దమనము అని లభిస్తుంది, ఇరువురిని పూజించవచ్చు. ఇలా చక్కగా పూజించి ఏవో పళ్ళు మొదలైనటివి నివేదనంగా పెట్టుకొని భగవంతుని మనసులో ధ్యానించుకుంటూ ఈ రోజున కాలం గడపాలి. ఉద్యోగానికి వెళ్ళేటువంటి వారు ఉపవాసంగా ఉన్నా కానీ రామ రామ కృష్ణ కృష్ణ శివ శివ అనుకుంటూనే ఈ రోజున కాలం గడపాలి. ఇలా భగవంతుడి పక్కన కూర్చోకపోయినా కానీ భగవంతుని మనసులో దగ్గరగా ఏర్పాటు చేసుకుంటే అది ఉపవాసం, ఆయనకు సమీపంగానే ఉండడం. ఎట్లా ఉన్నా ఆయన చింతన చేస్తూ ఉండడమే ఉపవాసం. ఈ విధంగా చేయాలి. ఈ రోజున ఎలాంటి వంటలు మొదలైనటువంటివి చేయకూడదు. అశక్తుల కోసం వండవచ్చు, చేయలేనటువంటి వారి కోసం ఈ రోజున చేయవచ్చు. కానీ ఉపవాసం ఉండేటువంటి వారి కోసం ఈ రోజున ఇలాంటి పక్వ పదార్థాలు అంటే ఉడికించినవి పక్వం చేసినవి చేయకూడదు ఈ రోజున. ఇంకేమంటారు పెద్దలు అంటే రేపు ద్వాదశిగా, ద్వాదశి రోజున మళ్ళీ ఈ భగవంతుని యొక్క పూజను ముగించుకొని ఆ తీర్థమును తీసుకుంటే అప్పుడు ఏకాదశి వ్రతం సమాప్తం. రేపటి ద్వాదశి రోజున చక్కగా ఒక ద్వాదశి వ్రత కథ ఉంటుందన్నమాట. అంబరీష ఉపాఖ్యానం. అంబరీష ఉపాఖ్యానం ద్వాదశి రోజున వినాలి, చదవాలి. ఆ తర్వాత ఉపవాసం ముగిస్తాం. భగవంతునికి ఈ రోజున నైవేద్యం సమర్పిస్తాం. ఇంట్లో చక్కగా షడ్రసోపేతమైనటువంటి వంటలు చేయండి, చక్కగా తీపి పదార్థాలు చేయండి. ఇవన్నీ కూడా భగవంతుడికి నివేదన పెట్టిన తర్వాత మీరు భుజించడానికంటే ముందుగానే ఒక అతిథికి కానీ పేదవాళ్ళకి కానీ
ఒక బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా కానీ భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశి వ్రతం చేసేటువంటి వారు ద్వాదశి రోజున అంబరీష ఉపాఖ్యానము చదువుకున్న తర్వాత లేదా విన్న తర్వాత తాము భోజనం చేయడానికంటే ముందుగానే ఇతరులకు ఎవరికైనా కానీ, ఒక అతిథికి కానీ, పేదవాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, అనాథాశ్రమంలో ఉండేటువంటి వారికి కానీ, వేద పాఠశాలలో ఉండేటువంటి వారికి కానీ భోజనము పెట్టిన తర్వాత మీరు భోజనం చేయడము, లేదా ఎవరికైనా స్వయం పాకం ఇచ్చిన తర్వాత భోజనం చేయడము, లేదా గోవుకి గ్రాసం పెట్టి వచ్చి ఆ ఇంటి యజమాని స్వయంగా వెళ్ళి గోవుకి తన చేతితో స్వయంగా గోవుకి గ్రాసము పెట్టి వచ్చి అప్పుడు భోజనం చేయాలి. ఇది నియమం. అయితే ఏకాదశి వ్రతం రోజున మాత్రము రేపేం వంటలు చేయాలి, రేపు ముద్దపప్పు చేసుకుందామా, గుత్తి వంకాయ కూర చేసుకుందామా, ఇలాంటి చర్చ చేయకూడదంట ద్వాదశి రోజున. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేస్తాయి. కనుక ఇవి ఎలాంటి ఆలోచన చేయకూడదు. ఆ ఇంటి ఇల్లాలు ఉంటుంది పాపం, ఆవిడ ఏం చేస్తుంది, నేను ఎలాగూ ఉపవాసం ఉన్నాను, ఇంకేం పనులు లేవు, ఇంట్లో ఎవరు కూడా భోజనం చేయడం లేదు కనుక నేను రేపటికి కావాల్సినటువంటి కూరగాయలన్నీ తరుక్కుంటాను, పప్పు నానేసుకుంటాను, పిండి రుబ్బి పెట్టుకుంటాను, ఇవి ఏవి చేయకూడదట ఇంటి ఇల్లాలు కూడా. అంటే ద్వాదశి నాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవి కూడా, భోజనానికి సంబంధించినటువంటివి ఏవి కూడా ఏకాదశి రోజున చేయడము నిషిద్ధము అని చెప్తారు. సరే, ఈ విధంగా పాటించాలి. తప్పకుండా అండి. చాలా చాలా మంచి విశేషాలు అందించారు. ముక్కోటి ఏకాదశికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. శుభమస్తు మా తల్లి. ఇది ఇవాల్టి కోటి పుణ్యాల ముక్కోటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.